బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలైన మనము సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండి మనం ఈరోజు రాజ్యాధికారంలో మనకు సరైన వాటా లేదు. ఈ భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా లేదు. ఎందుకొరకంటే సగ భాగానికి పైగా ఉన్న బీసీలు అదేవిధంగా బహుజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఈ దేశం ఎలా అభివృద్ధి చెందిన దేశం అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నా బహుజన సోదరులు ఆలోచన చేయాలి. ఎందుకొరకంటే 1947లో స్వాతంత్రం వస్తే 78 సంవత్సరాలుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా ఎవరికి కూడా బహుజనులకు బీసీలకు రిజర్వేషన్లు లేకుండా ఉండడం, చట్టసభలలో అదేవిధంగా ఏవైనా సరే చిన్న గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాత్రమే రిజర్వేషన్లు ఉండి రాజ్యాధికారంలో మనం భాగం లేనందువలన ఇప్పటికీ కూడా అణగదొక్కబడుతూనే ఉన్నాము. కనుక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 69 సంవత్సరాలైన కులగణన చేపట్టలేదు. జనగణనలో కులగణన చేపట్టడానికనే 78 సంవత్సరాలు అయిందంటే ఈ భారతదేశం ఎప్పుడు కూడా బహుజనుల పక్షాన ఎప్పుడైతే ఈ భారత ప్రభుత్వాలు ఉంటాయో అప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా మన అన్ని జెండాలు వేరు కానీ జెండాలో ఉన్న నాయకులు మొత్తం అగ్రకులాల పెత్తనమే. కనుక ఎప్పుడైతే ఈ అగ్రకుల పెత్తనాన్ని మనమందరం గ్రహించి ఆ రంగుల కింద ఉన్న రంగులను వారి మనస్తత్వాలను మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే మనం రాజ్యం వస్తుంది. ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్యలో కంచెలు లేవు. గ్రామాలలో పోతే ప్రతి ఒక్క అన్నదమ్ముడు కూడా కలిసే పరిస్థితి లేదు. ఈ రంగుల పార్టీలు చేసినాయి. కనుక అలాంటి రంగుల పార్టీలను ఎప్పుడైతే మనం చీల్చి మనం అందరం కూడా ఐక్యతతో ఉంటామో అప్పుడే మనం రాజ్యాధికారంలో భాగమవుతాము. రాజ్యాధికారంలో భాగమైనప్పుడే మనకు సంపద వస్తుంది, విద్య వస్తుంది, వైద్యం అందరికి కూడా మన ఆడబిడ్డలకు మన అమ్మలకు అక్కలకు అందరికి కూడా వస్తుంది. ఈరోజు మనం ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఎవరున్నారు? అగ్రకుల విలమ దొర పరిపాలించిండు. ఈరోజు విలమ దొర పోతే రెడ్డి వచ్చిండు. మరి మన వాటా ఏంది? మనం ఎప్పుడు రావాలి? కనుక ఇప్పటికైనా చైతన్య వేదం బహుజనులము ఏకమై మనం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మనమందరము ఏకమై ఓటు ద్వారానే ఈ బహుజన రాజ్యాన్ని సాధించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది మొన్న ఒక సోదరుడు ఏం మాట్లాడుతున్నారంటే, అరే నాయనా మీకు ఎట్లకెళ్ళి వస్తుంది, నా దగ్గర 5 మంది పనిచేస్తారు, నేను ఎలక్షన్లో నేను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటు వేసి అంటాడు. బిడ్డ నువ్వు చెప్తే వేస్తారు కానీ ఓటు వేసేది మా ఓడు ఆడ మా నాయకుడు మా ఆదిదేవుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరద చాటున ఓటు ధైర్యంగా వేసుకునే హక్కునిచ్చిండు. మేము ఆ ఓటు చైతన్యం తీసుకొస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. సోదరులారా, ఇక మీదటైనా మన ఓటు వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు కూడా మన ఓటు మనమే వేసుకుందాం. రానున్న రోజుల్లో బహుజన రాజ్యాన్ని సాధిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సంస్థానంలోని కొత్తకోట పట్టణంకి ఇవాళ బహుజన బతుకమ్మ అడుగిడింది. నిజంగా పండుగ సంబరాలు మొదలైనవి. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, పట్టణ ప్రముఖులకు, మహిళలకు, అలాగే అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, సోదరులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని తిలకించి మనతో పాటు సంబరాలను పంచుకుంటూ ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. పృథ్వీరాజు గారు, అలాగే తొలివెలుగు రఘు గారు ఉన్నారు, అక్క విమలక్క గారు ఉన్నారు. ఇక్కడ ఇందాక మనం చూసినాం ఎంతో సంబరంగా ఈ బతుకమ్మను తలపై పెట్టుకొని తోటి మహిళలతో, అక్కలతో, చెల్లెలతో కలిసి ఇక్కడి దాకా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను కూడా మీరు అందరూ తిలకించినారు. నిజంగా కూడా బతుకమ్మ బహుజనుల బతుకమ్మ కావాలి. ఎందుకో బతుకమ్మను ఒకవైపుకు తీసుకొని పోయి హైజాక్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రతి దాంట్లో మేమే ముందన్నట్టుగా, మేము ఉంటే తప్ప బతుకమ్మ లేదన్నట్టుగా ఓ బిల్డప్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా బతుకమ్మ మనది, బహుజనులది. కాబట్టి మనం అందరం కూడా అది కనిపెట్టుకోవాలా. నా కర్ణాటకలోని
బంగారు గని గుర్తొస్తుంది ఒకసారి. ఎంతో అడుగులు తగిలిందంట. 100 అడుగులు పోయిన తర్వాత పాపం యాస్ట్రకు వచ్చింది. వాళ్ళకి ఇంకా చేత కాలే, శక్తి లేకపోయింది, ఓపిక నశించింది. వాళ్ళందరూ కూడా ఇంకా తగ్గడం ఆపేసి వచ్చిందట. తర్వాత పోయిన వాళ్ళు 1 అడుగు తవ్వినంట. బంగారమే బంగారం, బంగారమే బంగారం. మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఆ రకమైనటువంటి దాంట్లో నాకు ఒకటి అనిపిస్తుంది, బహుజన బతుకమ్మను గురించి ఆలోచన చేసినప్పుడు 3 అడుగుల దూరంలో బహుజన బతుకమ్మ యొక్క ఆవిర్భావం, అమ్మా పట్టాభిషేకం జరుగుతుంది. 28 ఎంత దూరంలో లేదు, 26 1 అడుగు, 27 1 అడుగు, 28 1 అడుగు. అప్పుడు బహుజన బతుకమ్మను మనం చూడాలి తప్పకుండా. ప్రతి ఇంట్లో ఎన్నో విలువలను, తర్వాత అందరు కలిసిమెలిసి ఉండాలి, లోక కళ్యాణమే కోరుకున్నటువంటి బతుకమ్మను నిజంగా మనం స్థాపించుకుంటాం. ఇక్కడ కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, ఒకరిపైన ఒకరి పడి దోపిడి కానీ, దౌర్జన్యాలు కానీ లేనటువంటి మంచి సమాజాన్ని నిర్మించుకునే దిశగా మనం బహుజన బతుకమ్మను, ఆమె తలపించినటువంటి శాంతి, సుహృద్భావము, స్నేహము, చల్లటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఇందాకే రాములు యాదవ్ చాలా చక్కగా చెప్పినారు, సూటిగా చెప్పినారు మనందరికి కూడా. ఎందుకంటే నిజంగా ఇది టైం కాదు కానీ చాలా మాట్లాడాలని ఉంది. నిజంగా కొత్తకోట పుణ్యం చేసుకున్నది. కొత్తకోటలో అడుగులు పడ్డాయి. ఇప్పుడు గతంలో ఈ రాములు యాదవ్ కానీ వాళ్ళ మిత్ర బృందం కూడా గత 3-4 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా ఈ యొక్క బహుజనులకు సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఒక నెల రోజులుగా వారు పడుతున్నటువంటి శ్రమ చూస్తే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినట్టుకు పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత, అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మళ్ళీ గెలవాలి. మనం అందరం కనుక విడిపోతే ఓడిపోతాం, ఒకవేళ కలిస్తే గెలుస్తాం. ఈ మాటతో ముగిస్తూ ఒకసారి మళ్ళీ బహుజన బతుకమ్మ ఆశీర్వచనాలు మనందరిపైన ఉండాలి, ఆమె చల్లని దీవెనలు మనందరిపైన ప్రసరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చినటువంటి అవకాశానికి నిర్వాహకులకు, ప్రత్యేకంగా రాములు యాదవ్కు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు ఒడ్లాని శేఖర్ యాదవ్, పూలే విద్యా మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు జడ్చర్ల గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందే కోరు. కొత్తకోట పట్టణంలో బహుజన బతుకమ్మ పండగకి విచ్చేసినటువంటి అమ్మలక్కలకు, ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ భారతదేశంలో ప్రకృతి గురించి జరిగేటువంటి పండగల్లో అతిపెద్ద పండుగ ఏదంటే మన బతుకమ్మ పండుగనే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణ గడ్డ మీద అనేక స్త్రీలపైన అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు, దురాచారాలు జరిగాయి. ఇక్కడ దేవదాసి వ్యవస్థ నడిచింది, మాతంగి వ్యవస్థ, అలాగే స్త్రీ అంటే అంటరానితనం చూపించి ఈ స్త్రీ పైన ఒక భోగిగా తయారు చేశారు. మరి అలాంటి సమయంలో ఈ స్త్రీని ఈ అంటరానితనం నుంచి, ఈ మాతంగి వ్యవస్థ నుంచి, ఈ దేవదాసి వ్యవస్థ నుంచి, ఈ జోగిని వ్యవస్థ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఒక కూటమిగా ఏర్పడి కొంత నాయకత్వంతో, స్త్రీ నాయకత్వంలో ముందుకు వచ్చి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీ మీద, స్త్రీ పైన జరుగుతున్నటువంటి ఈ అరాచకం పైన వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ స్త్రీలు ఒక నాయకులు ఈ స్త్రీలను కాపాడడానికి స్త్రీలే ముందుకు రావడం ఏంది అని చెప్పేసి వీళ్ళ మీద కుట్ర, కక్ష సాధించి వీళ్ళని చంపడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఈ దిక్కులేనటువంటి స్త్రీలు మరి దేవునికి మొక్కుదామంటే దేవాలయ ప్రవేశం లేదు. అలాగే ఆనాటి కుల వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి కింది కులాలకు ఈ దేవాలయ ప్రవేశం మాత్రమే కాదు, దేవునికి మొక్కే హక్కు కూడా లేదు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా అనేక దురాచారాలకు, ఈ దుర్మార్గ కుట్రలకు బలవుతున్నటువంటి స్త్రీలు మరి మేము దేన్ని మొక్కుకోవాలని అంటే, మా కోసం ఇక్కడ ఉన్నటువంటి పితృస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మాకు నాయకత్వం వహించినటువంటి ఈ స్త్రీలే కదా మాకు దేవతలు అని చెప్పేసి ఆ స్త్రీలను కీర్తిస్తూ
ఇక్కడ ఉన్నటువంటి విశ్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతే మాకు ఆరాధకులు అని చెప్పేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పూలను పూజిస్తూ బతుకమ్మ మా కోసం చనిపోయినటువంటి అమ్మ లేచిరా, అమ్మ లేచిరా, బతుకమ్మ మీరే మా దేవతలు, మీరే మాకు రక్ష, మీరే మాకు దశ దిశ అని చెప్పేసి వాళ్ళని వేడుకుంటూ పాడినటువంటి పాటలే ఈ బతుకమ్మ పాటలు. అలాగే ఈ తెలంగాణలో పెతరమాసకు 9 రోజుల ముందల పెళ్లి కాని ఆడపిల్లలు బొడ్డెమ్మ వేసి ఇక్కడ మనం బొడ్డెమ్మ జరుపుకుంటాం. అలాగే పెతరమాస తర్వాత 9 రోజుల తర్వాత ఇక్కడ బతుకమ్మ వేసి ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. అయితే ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగని ఈ తెలంగాణలో నిజాం నియంతృత్వంలో రజాకర్ల రాక్షసత్వం కాలమేలుతున్నటువంటి ఆ సందర్భంలో ఇక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఈ భూస్వాములు, పెత్తందారులు, దేశ్ముఖ్లు, దేశపాండలకు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా బతుకమ్మ అనేటువంటి ఒక ప్రకృతి ఆయుధము ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి పేద ప్రజల ముందుకు వచ్చింది. ఆ బతుకమ్మ నేడు అనేక రకాల కుట్రలకు, అనేక రకాల ఆధిపత్య భావజాల యొక్క కుట్రల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. రోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఎకానమీ మీద గుజరాత్ వాళ్ళు దాడి చేస్తున్నట్టు బతుకమ్మ మీద గుజరాత్ నుంచి, ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి సంస్కృతి దాడి చేయబడుతున్నది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు బతుకమ్మ అనేది ఈ ప్రకృతి ఆరాధించబడేటువంటి ఒక గొప్ప పండుగ. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలకు ఇట్లా ఈ స్త్రీలు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ కాకుండా దీని మళ్ళీ పురుషాధిక్యత పరంగానే అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగానే ఈ బతుకమ్మ కార్యక్రమంలో ఇట్లా పురుషాధిక్యత పరంపర కొనసాగుతూ ఉంది. ఈ బతుకమ్మ పండుగకు స్త్రీలే నాయకత్వం వహించి స్త్రీలే ఈ తెలంగాణలో ఒక ఆల్రెడీ చూపించినటువంటి అనేక ఉద్యమాల్లో స్త్రీలు ఉన్నారు, వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. ఈ బతుకమ్మ పండుగని స్త్రీల కేంద్రంగానే నడిపేటట్టు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం చొరవ తీసుకొని స్త్రీలని ముందంజలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన తొలి వెలుగు రగన గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. కొత్తకోట గ్రామ మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విమలక్క గారికి అండ్ పృథ్వీరాజ్ యాదవ్ అన్నకి, ఇంకా మిగతా నిర్వాహకులందరికీ నమస్కారం. 2-3 విషయాలు చెప్తా నేను. బతుకమ్మ అనే పండుగ మనం ఎందుకు చేసుకుంటాం? విమలక్క గారు దాదాపుగా ఇన్ని సంవత్సరాలుగా జరుపుతున్న ఈ బహుజన బతుకమ్మ పండగ ఒక పాట. ఆ పాట వెనకాల ఉన్న నినాదం ఏంది, ఆ సారాంశం ఏంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అన్నది మొదటి అంశం. ఇవాళ మనం తెచ్చిన బతుకమ్మల్లో తంగేడు పువ్వు ఎక్కడైనా కనబడుతున్నదా? ఏదో కొంత. చిన్నప్పుడు మన అమ్మలు పేర్చినప్పుడు దాదాపు ఎక్కువ భాగం తంగేడు పువ్వునే పేర్చేవాళ్ళు. గునుగు పువ్వు ఉండే, అది కూడా కనబడతలేదు పెద్దగా. ఇవాళ నిన్న మొన్న పేపర్లో వచ్చింది, పాలపిట్ట కనబడతలేదు, ఎక్కడ పోయింది పాలపిట్ట అని. దసరా నాడు మనం అంతా పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పాలపిట్టను చూసేవాళ్ళం. ఇవాళ కనబడుతున్నదా? సో అభివృద్ధి అంటే ఏంటి అని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒక బిల్డింగ్ వేయంగానే, ఒక రోడ్డు వేయంగానే, పెద్ద పెద్ద టవర్లు కట్టంగానే, చాలా కంపెనీలు రాగానే అది డెవలప్మెంట్ కాదు. మనం భవిష్యత్తు తరాలకు అందించేది ఈ ప్రకృతిని మాత్రమే. పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేనప్పుడు ఎంత అభివృద్ధి జరిగినా ఏం లాభం? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు చాలామంది హైదరాబాద్లో చదువుకుంటారు కదా, హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళని అడగండి. మనం గ్రామంలో కనీసం ఈ వాతావరణంలో బతుకుతున్నాం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఒక్కసారి తెలుసుకోండి. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు అన్నీ లేపేస్తున్నాం ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పేరుతోటి. ఇదంతా మంచిగా జరగాలంటే మరి ఎవరు చేయాలి ఈ పని? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాల్లో ఎవరున్నారు? ప్రభుత్వాల్లో మనం లేము. అందుకే కదా ఇక్కడ రాశారు, మన బలమెంతో తెలిసేరా బహుజనుడా, రాజ్యాధికార సాధనే మన ధ్యేయమురా అని. ఈ బహుజనులు అధికారంలో ఉన్నప్పుడు, అంటే మన ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
కానీ ఆ సాధన దిశగా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లేదు. మనం అడుగుతున్నాం, లీడర్ పని చేయట్లేదు, వారికి ఓటేసిన వాడు అవతలకు పోయిన మమ్మల్ని కాంతలేడని అంటున్నాం కదా. మనం ఓటు ఉత్తగానే వేసినామా? వాడు అంటున్నాడు మనల్ని. మనం ఓటు 500 తీసుకొని 2000 తీసుకొని 5000 తీసుకొని మనం ఓటు వేసినాం, మందు దాగి మనం ఓటు వేసినాం. మనమే అమ్ముడు పోయిన తర్వాత వాడు పని చేయమంటే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ వాడు పట్టించుకోవాలంటే ఎందుకు పని చేస్తాడు? మళ్ళీ వాడు సంపాదించుకోవాలి కదా. ఒక గ్రామ సర్పంచ్ 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి తీస్తాడు? ఆయన జేబులోంచి ఖర్చు పెడతారా? మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు రావాల్సిన డబ్బుల్ని తను తీసుకుంటాడు, మీకు వచ్చే ఫలాలు ఆయన తీసుకుంటాడు. మరి ఈ మాత్రం ఆలోచన మనం ఎందుకు చేయట్లే? సో అందుకే ప్రభుత్వాలు, రాజ్యంలో ఉన్న నాయకులు, మనం మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఈ ప్రకృతి రక్షింపబడుతుంది, ఈ సమాజము బాగుపడుతుంది. అంతవరకు మనం ఏం చేసినా ఉపయోగం లేదు. దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఆడుతున్న ఆట బతుకమ్మ ఇవాళ చూడండి 36,000 కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా ప్రభుత్వాలు ఆదాయం పొందుతున్నాయి. ఒక్కరోజు లిక్కర్ సేల్స్ తగ్గితే వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి, అధికారులు మొత్తం రివ్యూ పెట్టేస్తారు. ఏడ తగ్గింది, ఏ వైన్ షాప్లో తగ్గింది, ఏ ఏరియాలో తగ్గింది. ఆ వైన్ షాప్ దగ్గరికి పోయి వాళ్ళకి టార్గెట్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఎవరు తాగుతున్నారు ఇదంతా? మన బహుజనులే తాగుతున్నారు. ఓట్లేసేది మనమే, తాగుతున్నది కూడా మనమే. మన లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, మన కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. సో ఈ ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు మిగలదు. దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా చాలా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం ఆలోచించాలి. ఒకటే ఒక పరిష్కారం దీనికి. ఈ సమాజం మారాలంటే, ఈ లీడర్లు, పార్టీలు, నాయకులు మారాలంటే, మనం అధికారంలోకి రావాలంటే ఒకటే ఒక పరిష్కారం ఉంది. పైసలు తీసుకోకుండా ఓటు వేయడం ఒక్కటే పరిష్కారం. ఇక అంతకు మించిన పరిష్కారం లేదు. అప్పుడే మన ఆలోచన మారుతుంది. ఇక అందరూ డబ్బులు ఇస్తున్నారు, వాడు 2000 ఇచ్చిండు, వీడు 5000 ఇచ్చిండు, ఒక్కోటి అవతలికి ఒక్కోటి వీనికి అని మనం వేసుకుంటూ పోతే ఇంకా మనం ఎక్కడున్నాం? అంటే మన పిల్లల భవిష్యత్తుని మనమే ఖరాబ్ చేస్తున్నాం. పైసలు తీసుకోవడం మానండి, ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ఈ దేశం, ఈ రాష్ట్రం మారిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రంగన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బహుజన కార్యక్రమానికి విచ్చేసిన అన్న గౌరవనీయులు పృథ్వీరాజ్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దీని తర్వాత బతుకమ్మ ఆడుకునేది ఉన్నది కదా పక్కా. ఎందుకంటే ఎప్పుడు పోతారో మేము ఎప్పుడు ఆడుకుందామని చూస్తున్నట్టున్నారు అంత జనాలు. అమ్మ ఎక్కువ టైం ఏం పెట్టాము. ఇంకొక నేను నా తర్వాత ఇక విమలక్కనే ఉపన్యాసం ఏమి ఇయ్య కానీ గట్ల ఉండదు. కానీ నేను పని చేస్తామ్మా ఇక. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పాట వినలే కదా, ఒక శరణం పాడతా నేను. బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ సంబరమంట, పండుగకు మా అక్కలొచ్చేది. సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను వేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది, ఆడుతూ ఉంటే చూడబోయేది. ఈ బతుకమ్మ ఆడుతుంటే చూస్తేందుకు వచ్చిన వాళ్ళకు, ఆడేటోళ్లకు అందరికీ దండాలు. 15 సంవత్సరాల నుంచి మా విమలక్క గోస ఉచ్చుకుంటుంది. 15 ఏళ్ళ ఇప్పుడు తన బహుజన బతుకమ్మ మొదలుపెట్టి కాగితప్పుల బతుకమ్మలేమో దొరసాన్లు చేసుకుంటూ పోతురు. కానీ వెలివాడలు కాదు అసలు వాడలు అవే అని చెప్పి ఆ వెలివాడలల్లా జర అటు ఇటు ఉన్నోళ్ళని కూడా బతుకమ్మలు పట్టుకొని అసలు వాడలు మాయ అని చెప్పి తీసుకొని వచ్చే కాడికి 15 సంవత్సరాలలో ఒక మార్పు, పెద్ద మార్పు తెలంగాణ సమాజంలో కనబడుతున్నది. మా చెల్లె మా పాడుకుంటా ఆకాశంలో సగము అని చెప్పారు. నాకు సడన్గా గుర్తుకొచ్చింది. ఆకాశంలో సగం కరెక్టే, కానీ ఈ మధ్యలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేది ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఏమున్నదంటే ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నేను అనుకుంటా 17-18 సంవత్సరాల నుంచి 49-50 సంవత్సరాల వరకే ఉండి ఉంటారు అనుకుంటున్నావు. ఎవరైనా కొంతమంది ఎక్కువ ఉంటే ఉండొచ్చు. అయితే 19 నుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆడోళ్ళందరికీ భారతదేశంలో దాదాపు 57% రక్తహీనత ఉన్నదట. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు 9 రకాల పూలు, మరి రఘు మంచిగా చెప్పిండు,
తంగేడు పువ్వుల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు బంగారు సీరలు బాజారులన్నీ అని. బంగారు సీరలు ఆడ కనబడతాయి కావచ్చు, నగలు కనబడతాయి కావచ్చు, లోపల మొత్తం ఈ వచ్చిన నా ఆడబిడ్డలందరికీ, నా తెలంగాణ బతుకమ్మలందరికీ నేను ఊకే చెప్తుంటా, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ. మా మిత్ర రాసిండు విమలక్క వాడుతుంటది. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఈ బతుకమ్మలు నిజంగా తెలంగాణలో 57% రక్తహీనతతో ఉన్నారు. ఇంకా నేను చాలా చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగుంటే అట్లా ముచ్చట్లు. కానీ ఇలా కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో చదువుతున్నటువంటి అమ్మాయిలకు కనీసం బాత్రూమ్ల ఫెసిలిటీ కూడా లేకుండా అంత దారిద్రంగా ఉన్నది ఇక్కడ. మీరందరూ ఇక్కడ మంచి మంచి సీరియల్ నగలు పెట్టుకుని కనబడుతున్నారు. కానీ ఇవాళ చాలా మంది చెప్తున్నారు, మేము ఆడబిడ్డలను కోడీశ్వరులను చేస్తామని చెప్పి. కోడీశ్వరు కాదు ఆయన, మనకు చక్కగా చదివిపిస్తే చాలు. చదువుకుంటందుకు చదివిపిస్తే చాలు. మన పెద్దోళ్లకు, మనం అన్న తల్లిదండ్రులకు దవాఖానకు పోతే జర పైసలు లేకుండా ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. బయట మొత్తం ఏది చూసినా అంత నాయకులు నకిలీ ఉన్నారు, అమ్ముతున్న సామాన్లు నకిలీ, మనం తినే కూడు నకిలీ, ప్రకృతిని మనమే విధ్వంసం చేస్తున్నాము. మనకు ఉన్నటువంటి ఒకటే ఒక మూలం ఏంటంటే లంగా దొంగ రాజకీయ నాయకులను గద్దెలకి కూసబెడుతున్నాము. మన ఓట్లు మనం అమ్ముకొని, మనము తాగి ఇంత మటన్ కూరకో, లేకుంటే నా కులపోడు, నా మతపోడు, నా ఇంటి పక్కోడు అని ఏదో ఒకటి అనుకొని ఇంత 500కో 1000కో 2000కో మన ఓటు అమ్ముకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఇంత దరిద్రమైన పరిస్థితి. బతుకమ్మ పండుగ నాడు సంబురాలు చేసుకుంటా సంతోషకరమైనటువంటి మాటలు ఇంపిద్దామంటే ఎక్కడ కనబడతలేదు. ఏం సంతోషం, ఎక్కడ సంతోషం, ఎక్కడ చూసినా కానీ సర్వనాశనం చేసి పడేసారు. ఇవాళ గాంజాయి ఊరూర్లో గాంజాయి తాండవం ఆడుతున్నది. ఇవాళ తల్లిని చంపుతున్నారు పోరగాళ్ళు, గాంజాయి తాగి తల్లిని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, అక్కలను చంపుతున్నారు. ఏ ఊర్లకు పోయినా, ఏ బడికాడికి పోయినా, ఎక్కడికి పోయినా ఇలా ఏ పల్లె, ఈవెన్ నేను ఇక్కడ కూడా అంటున్నా, మీ దగ్గర కొత్తకోటలో కూడా గాంజాయి దొరుకుతుండొచ్చు, పక్కా దొరుకుతుంది. గాంజాయి దొరకనటువంటి ప్రాంతం లేదు. కానీ ఎందుకు దొరుకుతున్నది? రాజకీయ నాయకులకు వాళ్ళ దాంట్లో వాటాలు పోతున్నాయి. బెల్ట్ షాపులు కానూన్ ప్రకారంగా ఇల్లీగల్, అది అమ్మోదు ఎక్కడ. కానీ ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు ఉంటాయి. ఆ బెల్ట్ షాపులు ఎందుకు నడుస్తున్నాయంటే పోలీసునికి పైసలు పోతాయి, ఎక్సైజ్ వానికి పైసలు పోతాయి. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసేటువంటి రాజకీయ నాయకులకు కూడా, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఆఖరికి ముఖ్యమంత్రి కాడికి పైసలు పోతాయి. కాబట్టి ఆ దందాలు నడుస్తున్నాయి. దీంతో అవుతున్నది ఏంది? యావత్ ఆడిబిడ్డలు విధవరాన్లు అవుతున్నారని ఇప్పుడున్న ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి పిసిసి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. కానీ వచ్చినాక బంద్ అయితే అనుకున్నా, కానీ బంద్ కాలే. మీకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను, చైతన్యవంతులైనటువంటి వాళ్ళను, చదువుకున్నటువంటి వాళ్ళను, సమాజం పట్ల, ఈ తెలంగాణ ఆడబిడ్డల పట్ల, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ జీవన విధానం పట్ల మమకారం ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఓట్లేసి సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీసీలను ఎన్నుకోండి. దాని తర్వాత ఎమ్మెల్యేలను కూడా అటువంటి వాళ్ళని ఎన్నుకుంటేనే మన బతుకుల మార్పు వస్తుంది. 52% అంటే చాలా సిగ్గుచేటు. చాలా మంది అలా దవాఖానలకు వస్తున్నారు హైదరాబాద్కు. నా కొడుకుకు, నా బిడ్డకు గుండెల రంధ్రం పడ్డదట అని వస్తున్నాడు. సార్ ఏం చేద్దామని చెప్పని. ఈ గుండెల రంధ్రాలు ఇవన్నీ ఎందుకు పడతాయంటే రక్తహీనత ఆడోళ్ళలో ఉంటున్నది కాబట్టి పిల్లలకు అది ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఆరోగ్యంగా పిల్లలు కూడా పుడతలేరు. కనీసం ప్రోటీన్ ఫుడ్ కూడా ఇయ్యలేనటువంటి దుస్థితిలో భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మాత్రం అష్టదరిద్రంగా ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి లేదు. పూలను పూజించే, పూలను భగవంతుని లెక్క పూజించే సంస్కృతి ఎక్కడ లేదు. దానిలో ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇవి చెర్లలో తీసుకపోతే శుద్ధి అవుతాయి. కానీ ఇలా మేము చూస్తున్నాం, ఎక్కడ పోయినా రఘునేన్ మొన్న కూడా పోయినాం, గులాబ్ పూల కలర్లో బయటి ఫ్యాక్టరీలో వదులుతున్నటువంటి నీళ్లు చెర్లలోకి వచ్చి కంటామినేట్ అయ్యి, ఇలా మీ దగ్గర కూడా చెర్లు ఉంటే మీరు ఈత కొట్ట పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. ఈత కొడితే గోగుడు పుత్తది, గజ్జిలేస్తుంది. ఇలా అట్లున్నది. ఎక్కడికి పోయినా కానీ డ్రైనేజ్ వాటర్ కానీ కెమికలైజ్ అయిపోయినాయి మొత్తం. పంట పొలాలు కూడా సర్వనాశనం అనేవి. మనం తినేది కూడా ఇసం తింటున్నాం.
ఒక్కటే మళ్ళా చెప్తున్నా ఏంటంటే ఈ సంస్కృతిని కాపాడుకోవాలన్నా, ఈ బతుకమ్మలు కాపాడుకోవాలన్నా, మన తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుకోవాలన్నా, మనం బతకాలన్నా, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా మంచోళ్ళకు చూసి ఓట్లేయండి అని చెప్పి ఈ బతుకమ్మ పేరు మీద ఇయ్యాలటి నాడు మీరందరూ ప్రమాణం తీసుకోండి, విమానం ప్రమాణం తీసుకోండి. దేవుని సాక్షిగా, బతుకమ్మ సాక్షిగా, ఏ బతుకమ్మనైతే మీ చేతులతో పేర్చిండ్రో ఆ చేతులను పెట్టుకొని బతుకమ్మ సాక్షిగా ఇయాటి నుంచి మా పిల్లల భవిష్యత్తు గురించి, మా ఆత్మగౌరవాన్ని రక్షించేటందుకు మీరు ఒట్టు తినండి. పైసలు తీసుకొని ఓట్లు లేకుండా మీరు నిజాయితీ పరులను ఎన్నుకోండి. వాళ్ళు ఏమైనా మార్పు తీసుకొస్తారని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రాములు విజయన్నతో చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నది. రాములు చెప్పంగానే వచ్చినాం. మేము ఇంత దూరం వచ్చి మేము ఒక 120-130 కిలోమీటర్ల దూరం వచ్చి ఈ మెసేజ్ ఇచ్చేటందుకే అన్న ఏం మాట్లాడదామని రఘు అన్నాడు. రఘు కూడా గదే చెప్పిండు, నేను కూడా గదే చెప్తున్నా. నిజాయితీగా నీతిగా ఉండండి. 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. కానీ జోకర్లకు లోఫర్ల చేతుల్లో తెలంగాణ బందీ అయిపోయి ఉన్నది. ఈ బంద విముక్తి జరగాలి. మన ఆడబిడ్డలు కనీసం చదువు కదా బాత్రూమ్ల కాడ పోయే దగ్గర కూడా 15-20 మంది చుట్టుంటే బాత్రూమ్లు పోతున్నారు. కాలేజీ చదువుకున్న పిల్లలుండి ఇక్కడ చెప్తారు ఎంత దరిద్రంగా ఉంటున్నాయో. కాలేజీలలో బాత్రూమ్లు కూడా ఫెసిలిటీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో మనం ఉన్న. దానికి సర్వ కారణం ఒకటే ఏంటంటే ఓటు. ఆ ఓటును మీరు చైతన్యవంతులై నిజాయితీ పరులకు ఓటేయమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బతుకమ్మ పట్టుకొస్తున్న తల్లి కూడా చెప్తున్నా. అందరూ మొత్తం యావత్ కొత్తకోట ఒక మార్పుకు ఇదే ఆరంభం కావాలని చెప్పి మీ అందరికి కోరుతున్నా. ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. మీ అందరికి రాబోయే బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. దాని తర్వాత మా వాళ్ళు దసరా కూడా చేసుకుంటారు కదా, దసరా శుభాకాంక్షలు. ఆ తాగన్న కానీ విమానం తీసుకోరు. జర మంచోళ్ళని నిలబెట్టుకొని మంచోళ్ళ కోటేద్దామని అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు కొత్తకోట మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్లకు, వేదిక మీద ఉన్నటువంటి తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్, అట్లనే తమ్ముడు మన తొలి వెలుగు రఘు, మిగతా మిత్రులు అందరు పెద్దలందరికీ, నాతోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. జోహార్ జోహార్. జై బహుజన బతుకమ్మ, జై జై బహుజన బతుకమ్మ. జై బహుజన బతుకమ్మ, జై జై బహుజన బతుకమ్మ. జై నవ తెలంగాణ. జై జై నవ తెలంగాణ. ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. ప్రకృతి రక్ష నవధాన్యాలన్నీ నవ్వంగా తుల్లంగా ఆ ఉయ్యాలో ఉయ్యాలో. ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో. పూల దడిసి సెర్లు పునీతమయ్యేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో. నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో. ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణలో. ఈ 5 లైన్లలో మన తెలంగాణ ఏందో బహుశా అర్థమైందనుకుంటా. ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ. నవధాన్యాలతోటి విలసిల్లాల్సినటువంటి తెలంగాణ, బహుళ పంటలతో ఉన్నటువంటి తెలంగాణ, ఏక పంటల పరిస్థితికి వచ్చిన తర్వాత, మార్కెట్ వ్యవస్థలోకి తెలంగాణ పోయిన తర్వాత వలసలు ఎక్కువైపోయి తెలంగాణ అంతా కూడా ఆగమాగమైపోతున్నటువంటి సందర్భాన బహుజన బతుకమ్మగా ఈ విషయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ ఇవాళ కొత్తకోటకు కదిలి వచ్చింది. ప్రకృతి అంతా కూడా విధ్వంసమైపోతుంది. అందుకోసమే అప్పుడే వానలు, అప్పుడే ఎండలు, అప్పుడే ఉడకపోత, ఆగమాగమైపోతున్న పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి అంటే ఏమిటి? ఆడబిడ్డ. ప్రకృతి అంటే మన ఆడబిడ్డ. ప్రకృతిని కాపాడుకుంటే ఆడబిడ్డను కాపాడుకున్నట్టే, ఆడబిడ్డను కాపాడుకుంటే బతుకమ్మను కాపాడుకున్నట్టే. ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడుతూ విషయం చెప్పిండ్రు. తంగెడు పువ్వు లేదు, గునుగు పువ్వు లేదు, ముత్యాల పువ్వు లేదు, అడవి చామంతి లేదు, రుద్రాక్ష పువ్వులు అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఆఖరికి గుమ్మడి పువ్వు, ఇవన్నీ ఉండాల్సినటువంటి బతుకమ్మ పెంచుతున్న తోటల్లోంచి బంతి పువ్వులు తెచ్చి పేర్చుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ డీజేలు వచ్చినాయి. అసలు వంగి లేస్తూ వేసేటువంటి చప్పట్ల
ఆటనే మాయమైపోయింది. కోలాటాలు పోయి దాండియా వచ్చింది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాం మనమంతా? మన సంస్కృతిని, మన చరిత్రను, మన ఆటను, మన పాటల్ని మింగేస్తున్నటువంటి వాళ్ళెవరు అనేటువంటి దాన్ని ఇవాళ మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఇట్లాంటి బిడ్డలకు, ఇటువంటి చిన్న బిడ్డలకు రేపటి సమాజం, ఎటువంటి సమాజాన్ని మనం అందించగలుగుతాం అనేటువంటిది ఒక ప్రశ్న మన ముందున్నటువంటిది. అందుకనే ఈనాటి తరానికే కాదు, రేపటి తరానికి మంచి తెలంగాణను అందించాలంటే ఇవాళ మన అడవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అడవులుంటే అమ్మ ఉన్నట్లే, నదులు ఉంటే నాన్న ఉన్నట్లే అని మిత్ర సాహిత్యంలో పాటలో మనం వింటాం. అందుకోసం అడవుల్ని కాపాడుకుంటేనే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి. అడవులు బాగుండాలి అంటే అడవులను కాపాడుకునేటువంటి ఆదివాసీలు ఉండాలి. ఆదివాసీలు అంటే అనాగరికులు కాదు, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి వాళ్ళే ఆదివాసీలు, ఈ దేశ మూలవాసులు. అందుకోసం ఆదివాసీలు లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే మనము లేము అనేటువంటి విషయాన్ని మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా పౌర సమాజం అంతా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ లేవదీస్తూ ఇవాళ ఇక్కడి దాకా 15 సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములైనందుకు మరొక్కసారి కొత్తకోట ప్రజానీకానికి, తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబు పాట ప్లే చేయండి. అందరూ కూడా, మా అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ దగ్గరికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా బతుకమ్మ దగ్గరికి వస్తే ఒక పాట ఉంటుంది.